గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. హ్యాపీ సండే అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. లైవ్లో వచ్చేసి హ్యాపీ సండే ఫ్రెండ్స్ అని అంటాను కదా, గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే అంటాను. ఇందాక లైవ్ అయితే క్లోజ్ అయింది. హ్యాపీ సండే అనగానే అంటారు కదా, ఏంటి సండే వస్తే హ్యాపీనా, అదేముంది అంటారు. కానీ ఉన్నోనికి లేనోనికి మధ్య ఉండే వారం హ్యాపీ సండే అండి. ఎందుకంటే ఎప్పటికైనా కూడా చూడండి, కష్టపడి వారమంతా కష్టపడిన వారికి ఏముంటుంది, వారమంతా కష్టపడి ఒకే రోజు తెచ్చుకొని తింటారండి. స్పెషల్ చేసుకొని ఉంటారు. అది కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉండి స్పెషల్గా తిని హ్యాపీగా ఉండడమే. లేని వారికి అది హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఉన్నవారికి ఏముందండి, ఎప్పటికైనా స్పెషల్ చేసుకుంటూనే ఉంటారు. రోజు హ్యాపీగా ఉన్నవారికి ఇదేంటి సండే అంటే హ్యాపీగా ఉంటారా అని లైవ్లో వచ్చేసి అడిగారు. ఇదే ఉన్నవారికి లేని వారికి మధ్య ఉన్న భేదం తేడా ఇదేనండి. ఎందుకు వచ్చేసానంటే, లేని వారికి చెప్పాను కదా ఇందాకే, లేనివారు కష్టపడి వారమంతా కష్టపడి పిల్లల కోసము, పెళ్ళం కోసము, భార్య కోసము కష్టపడి అంత చేసి పిల్లలతోని భార్యతోని మంచిగా హ్యాపీగా ఉండి ఇంట్లో ఫ్యామిలీతోని కష్టపడి ఏదో చికెన్ మటన్ స్పెషల్గా తింటారు కదా, వాళ్ళకు హ్యాపీగా ఉంటుందండి. అది హ్యాపీ సండే అండి. వాళ్ళకు డైలీ రొటీన్గా ఉండి తినడము, డబ్బులున్న వారు ఏం చేస్తారు, ఎప్పటికీ హ్యాపీగా ఉండడము, స్పెషల్స్ తెచ్చుకోవడము, డ్యూటీకి పోయి రావడము, ఏదో హోటల్లో చేసుకోవడము, ఆర్డర్ చేసుకోవడం ఏమున్నదండి. ఇప్పుడు పెట్టిందంటే ఇంటికే పార్సల్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏమి హ్యాపీగా ఉండదు. ఈ కూలినారి చేసుకున్న వారికైతే సండే వచ్చిందంటే అయ్యో పిల్లలు ఏం తింటారో, ఏదో నలుగురు మొహం చూస్తారు, ఉన్నోళ్ళ మొహం లేనోళ్ళం ఎట్లా అని వారమంతా కష్టపడి భార్య పిల్లల కోసము కష్టపడి, అయ్యో నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా, ఏం తింటారని కష్టపడి వారమంతా కష్టపడి తింటారు చూడు, వాళ్ళకు హ్యాపీ సండే ఫ్రెండ్స్. సండే వచ్చిందంటే పండగ. ఇందాక లైవ్లో అన్నారు హ్యాపీ సండే అంటే ఏంటి అంటే, సండే వస్తేనే హ్యాపీగా ఉంటారంటే ఉన్నోనికి లేనోనికి మధ్య వారం పండగ, అదే సండే స్పెషల్ ఏంటి అంటాం కదా. అది సండే స్పెషల్ ఏంటి అంటే, లేని వారికి ఉన్నవారికి కాదు, ఉన్నవారికి ఎప్పటికీ స్పెషలే ఉంటుంది. ఎందుకంటే డ్యూటీకి పోయి వచ్చినా కూడా పార్సల్ తెచ్చుకుంటారు. డ్యూటీకి వచ్చినా అలసిపోయామని ఏదో ఒకటి తింటూ ఉంటారు. అదే కష్టపడి కూలి చేసుకునే వారికి సండే స్పెషల్, సండే పండగ. ఫ్యామిలీ మధ్యలో భార్య పిల్లలతోని మంచిగా ఎంజాయ్గా పండుగ లెక్క గడుపుతారు. కాబట్టి సండే వచ్చిందంటే అంత కష్టపడి పిల్లల కోసం, భార్య కోసం చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ మధ్యలో గడుపుతారు. కాబట్టి వాళ్ళకు సండే స్పెషల్ పండుగ అండి. ఓకేనా? ఇంకా ఎప్పుడైనా కూడా అలా అనొద్దు. సండే స్పెషల్ ఏంటి అంటే, సండే అంటే స్పెషల్ ఏముంది అలా అనకూడదు కదా ఫ్రెండ్స్. ఉన్నోనికి లేనోని మధ్య తేడే అది.